సప్త స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. అలసి సొలసిన చెడులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. అలసి సొలసిన చెడులారా నా యొద్దకు రమ్మని పిలిచెనుగా. కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో, కష్ట సుఖాలతో వ్యాధి బాధలతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని స్తుతించి ఆరాధిద్దాం. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. దైవజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. లోకమంతయు దేవుని ప్రేమతో నిండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ యొక్క పాస్కా కాలంలో 4వ ఆదివారంలో ఉన్నాం. ఈ 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని పిలుస్తారు. గుడ్ షెపర్డ్ సండే. ఈ మంచి, అందుకే ఈరోజు పట్టణాలన్నీ కూడా మంచి కాపరిని గురించినటువంటి పట్టణాలే మనకి ఇవ్వబడతాయి. కనుక ఈ మంచి కాపరి ఆదివారం రోజున మనం ప్రత్యేకముగా ఈ రోజున ప్రభు ఆయన మందలో మనం ఉండాలి అని ప్రార్థన చేస్తూ, మనకి నూతనంగా ఎన్నికైనటువంటి మన పోపు గారు 14వ లియో పోపు గారికి మంచి ఆరోగ్యము, అదేవిధముగా ఇంత పెద్ద తిరుసభను నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఆ గొప్ప దేవుడు పోపు గారికి అనుగ్రహించాలి అని, ఆయనతో ఉన్నటువంటి కార్డినల్స్ని, బిషప్స్ అందరినీ కూడా దీవించి ఈ తిరుసభను ఇంకా గొప్పగా మహోన్నతంగా నడిపించే జ్ఞానం, శక్తి ప్రభు వారందరికీ కూడా అనుగ్రహించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, అదేవిధముగా మన భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఈ హింస అంతా కూడా తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం మన 2 దేశాలలో నెలకొనాలి అని ప్రత్యేకంగా ఈ రోజున ఈ పూజ బలిలో మనందరం కూడా ప్రార్థన చేస్తూ, ఈ బలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను. నేను నీ తట్టు కనులెత్తి చూశాను. వైద్యుడా కరుణించవా, యేసు కాపాడవా,
సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాడలలో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగునట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చాలామంది విశ్వాసులైరి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం మరియు 43వ వచనం నుండి 52వ వచనం వరకు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనం మరియు 43వ వచనం నుండి 52వ వచనం వరకు. ఆ దినములలో పౌలును అతని తోడివారు పెర్గా నుండి పిసిదియా యందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. సమావేశము ముగిసిన తర్వాత చాలామంది యూదులు యూదా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించిరి. అపోస్తులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు పట్టణములోని ప్రతి వ్యక్తియు ప్రభువు వాక్కును వినుటకు వచ్చెను. ఆ జనసమూహమును చూచినప్పుడు యూదులకు అసూయచే కన్ను కుట్టెను. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధముగా మాట్లాడుచు ధిక్కరించిరి. అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యముతో ఎలుగెత్తి ఇట్లనిరి: దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడవలసి ఉండెను, కానీ మీరు దానిని తిరస్కరించి మీరు నిత్య జీవనముకు అయోగ్యులుగాను చేసుకొనుటచే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్ములను నియమించి ఉన్నాను. అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి. నిత్య జీవమునకు నీతిమంతులైన వారందరూ విశ్వాసులైరి. ప్రభువు వాక్కు ఆ ప్రదేశములంతటను వ్యాప్తి చెందెను. యూదులు గొప్ప వర్గమునకు చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరములోని ప్రముఖులను వారిద్దరిపైన పురిగొల్పిరి. అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధముగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసిరి. అపోస్తులు తమ కాలిధూళిని వారికి నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి. శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాఠం 302. మంచి కబరి మా యేసయ్య మమ్ముల బ్రోచిన యేసునాథని వేమనమయ్య నిత్య బడలు నడుగుమయ్య. రెండవ పట్టణము. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును, వారిని జీవజలము వద్దకు తీసుకుపోవును. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. దర్శన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. తదనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జన సమూహము ఉండెను. ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిగి ఉండిరి. వారి సింహాసనమునకు గొర్రెపిల్ల ఎదురుగా నిలిచిరి. వారి తెల్లని దుస్తులు వేసుకొని ఉండిరి. చేతుల యందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి. అయ్యా, నీకే తెలియను అని నేను అంటిని. భయంకర హింసను సురక్షితముగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను క్షాళనమునర్చుకొని వానిని తెల్లనివిగా చేసి కొనిరి. అందుచేతనే వారు దేవుని సింహాసనమున ఎదుట నిలిచి రాత్రింబవళ్ళు ఆయన దేవాలయములో సేవలు చేయుదురు. సింహాసనీయుడగు ఆయన తన సామర్థ్యముచే వారిని రక్షించును. ఎన్నటికీ వారికి ఇక ఆకలి దుప్పలు ఉండవు. సూర్యుని గాని ఏ వేడిమి గాని వారిని దహింపదు. ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల యందలి భాష బిందువులను తరిచివేయును అని ఆ పెద్ద నాతో పలికెను. ఇది ప్రభు వాక్కు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 10 పవిత్ర వచనములు 27 నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి. యేసు ఇట్లనెను, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికి నాశనము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక
వారిని నా తండ్రి చేతి నుండి ఎవడునూ అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం. నా రక్షకుడా వందనం, నా రక్షకుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం ప్రతి సంవత్సరం కూడా 4వ పాస్కా కాల ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా మనం కొనియాడుతూ ఉంటాం. ఈరోజు పట్టణాల ద్వారా ప్రభు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకోవచ్చు. ఈ కాపరి సాధారణంగా మనకు తెలిసిన చాలామందికి ఈ మేకలు గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని మనం కాపరి అని మాత్రం పిలుస్తాం. మనం ఎవరి దగ్గరకైనా వెళ్ళి మంచి కాపరి అంటామా? అనం. సాధారణంగా ఎవరికి గొర్రెలు కాసే వాళ్ళందరినీ కాపరులు అని మాత్రం పిలుస్తాం. కానీ కేవలం క్రీస్తు ప్రభువుకి మాత్రమే ఈ పేరు వర్తిస్తుంది. అదే మంచి కాపరి. మరి మంచి కాపరి అంటున్నారు అని అంటే తప్పకుండా ఆపోజిట్లో చెడు అనేది ఏదో ఉండుండాలి. అందుకే ఈ కాపరిని మంచి కాపరి అని వాక్యం పిలుస్తుంది, వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులా, మరి ఈరోజు మంచి కాపరి ఏం చేస్తున్నాడు? క్రీస్తు ప్రభు తన్ను తాను మంచి కాపరిగా మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి ఈ యొక్క సువిశేష పట్టణంలో చూస్తే 27వ వచనం పలుకుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం ప్రభువు చెప్తున్నటువంటి మాట, నా గొర్రెలు. అంటే ఆయన సొంతవి ఏదో ఉన్నాయి, ఆయనవి అనేవి ఏదో ఉన్నాయి. ఆయన ధైర్యంగా చెప్తాడు. ఇప్పుడు ఏ కాపరి దగ్గరికైనా వెళ్ళండి, వాళ్ళు ధైర్యంగా చెప్తారు, నా మంద అని, నాది. మనకి చూడటానికి 500 గొర్రెలు కనిపిస్తాయి, మనకి అన్నీ ఒకే రకంగా కనిపిస్తాయి. కానీ ఆ కాపరికి తెలుసు ఏ గొర్రె ఎట్లా ఉన్నది అని. ఆ 500లో ఒక్కటి అక్కడ లేకపోయినా కూడా ఆయన కనిపెడతాడు, ఒకటి మిస్ అయింది అని. అంటే ఎట్లా అవన్నీ జరుగుతాయంటే ఆయన ఇవి నావి, నా సొంతవి అని అనుకుంటాడు. ఈరోజు క్రీస్తు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నా గొర్రెలు నావి. అంటే ఈరోజు మనందరినీ కూడా ప్రభు తన వారిగా పిలుస్తున్నాడు. మీరంతా నా వాళ్ళు అంటున్నాడు. మనమంతా ఒక్కటే అని చెప్తున్నాడు ప్రభు. మీరంతా నా మంద అని ప్రభు చెప్తున్నాడు. బాగానే ఉంది ఇక్కడి వరకు. తర్వాత మాట నా గొర్రెలు, తర్వాత ఏం పలుకుతుంది? దాని తర్వాత నా స్వరాన్ని వింటాయి. మొట్టమొదటిది. ప్రియ సహోదరి సహోదరులా, అంటే ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెలు అయితే ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని వినట్లేదంటే ఆ గొర్రెలు ఆయనవి కాదు అని అర్థం. ఈరోజు మనకి కూడా ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం? ఈరోజు మనం ఏ స్వరానికి తగినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం? ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో స్వరాలు ఉంటాయి,
ఎన్నో రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఏదో చిన్న సమస్య వచ్చి ఏదో చిన్న గొడవ అయింది నీకన్నా ఇంకొక వ్యక్తికి, నీ ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి. సాధారణంగా మనకి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకి తెలిసేది ఏంటంటే నువ్వు కూడా ఇంకొక మాట అంటావు, లేదో కొడతావు, అప్పటితో మాటలన్నీ కట్ చేసి కూర్చుంటా. కానీ ప్రభు అట్లా అన్నాడు. ప్రభు ఏమంటాడు తెలుసా? క్షమించమంటాడు. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎవరి స్వరాన్ని వింటున్నావు నువ్వు? ఈరోజు ఏ స్వరానికి తగినట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? ప్రభు క్లియర్గా చెప్తున్నటువంటి మాట, నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి. ఒకవేళ మనం ఆయన స్వరాన్ని వినలేకపోతున్నామనంటే ఆయన మందలో ఉండలేకపోతున్నాం. మనం ఆయనకు చెందిన వారిగా బ్రతకలేకపోతున్నాం. మనం ఆయన చూపించిన మార్గంలో నడవలేకపోతున్నాం. మనం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్లియర్గా అంటున్నాడు, నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి. నువ్వు నా బిడ్డవైతే నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుస్తావు, అంతే. దానిలో వేరే ఆప్షన్స్ లేవు. నువ్వు నా వారివి, నా మందలో భాగం నీకు ఉంది కనుక ఆయన చూపించిన లేదా ఆయన చెప్తున్న మాట ప్రకారం జీవించాలని ఆయన అనుకుంటాడు. ఒకవేళ నువ్వు అట్లాగే జీవిస్తుంటే నువ్వు నిజంగానే ఆయన మందలో భాగంగా ఉండవు. లేదు నువ్వు నీ సొంతగా బ్రతుకుతున్నావు అని అంటే ఒకవేళ ఆయన మంద నుంచి దూరంగా ఉన్నావేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటిది ఏంటంటే ప్రభు చెప్తున్నది, నా గొర్రెలు నా స్వరాన్ని ఆలకిస్తాయి. ఆయన స్వరాన్ని వినాలి అని ప్రభు మనల్ని ఈరోజు కోరుకుంటున్నాడు. ఆ స్వరం వినకపోతే ఎన్నో స్వరాలు మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. రకరకాల స్వరాలు నీతో మాట్లాడుతాయి. ఎన్నో రకాల దారులు నీకు కనిపిస్తాయి. అన్ని దారులు నీకు వెళ్ళాలనిపిస్తుంది. నీకు ఏదో ఒక పరిస్థితి బాగాలేదు, ఒక మంచి మార్గం ప్రభు చూపించాలనుకుంటాడు. కానీ ఈ లోకం నీకు ఇంకొక 10 దారులు చూపిస్తుంది. ఇటు వెళ్ళు, అన్యాయపు రూట్లో వెళ్తే నీకు త్వరగా పని అవుతుంది. ఇట్లా గొడవ పెట్టుకుంటే పనులు త్వరగా అవుతాయి. ఇట్లా అన్ని రకాలుగా మనల్ని ప్రభు స్వరం విననీయకుండా చేస్తుంది ఆ చెడు స్వరం. ఆ చెడు స్వరం వినడం వలన నేను మంచి కాపరి స్వరాన్ని వినలేకపోతున్నాను. ఆ స్వరం వింటే ఆయన చూపించిన మార్గంలో నేను నడుస్తాను. ఆ స్వరం విన్నాను అని అనుకుంటున్నా నేను, లేదా వింటున్నాను, ఆయన చూపించిన నా కాపరి మార్గంలో నేను ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా ఆయన మందలో మనం లేమేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తర్వాత చెప్తున్నాడు, తర్వాత చదవమా, నేను వానిని ఎరుగుదును. రెండవది నాకు తెలుసు అంటున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం పలుకుతుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం పలుకుతుంది, నా పేరును నీ అరచేతిలో రాసి యున్నావా, ఈ పాపిని నీ స్నేహితుడని పిలచుచున్నావా. ప్రభు వాక్యం చెప్తుంది, మనందరి పేర్లు కూడా ఆయన రాసుకున్నాడంట. మనం ఎవరమో ఆయనకు తెలుసు, ఆయన ఎరుగుతాడు మొత్తం. ఆయన తన గొర్రెల్ని ఎరుగుతాడు, బాగానే ఉంది. మరి ఆ గొర్రెలు, ఆయన ఆ మంద ఈ కాపరిని ఎరుగుతున్నాయో లేదో, తెలుసో లేదో, ఆ కాపరి ఎవరో గుర్తుపట్టారో లేదో. ఆ కాపరి ఎందుకనంటే వాక్యం చెప్తుంది, నేను వారిని ఎరుగుదును, నాకు తెలుసు అవేంటో. నువ్వు ఎట్లా ఉన్నావో, నీ జీవితం ఏంటో, నువ్వు ఎట్లాంటి బాధ అనుభవిస్తున్నావో, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావో, నీ కుటుంబ పరిస్థితులు ఏందో అన్నీ నాకు తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. నువ్వు ప్రభు దగ్గర ఉంటున్నానని చెప్పుకుంటూ బయట తిరుగుతున్నావో, నేను ప్రభు బిడ్డనే అని చెప్పుకుంటూ ఇంకొక రకమైన విధంగా ఉంటున్నావో, ప్రభుకి అన్నీ తెలుసు.
ప్రభు చెప్తున్నాడు అదే, నేను ఎరుగుతాను, నాకు తెలుసు నువ్వేంటని, నాకు తెలుసు నువ్వు ఎట్లా ఉన్నావు, ఏంటి, ఎలాంటి బ్రతుకు, ఎలాంటి జీవితం నువ్వు ఉన్నావో నాకు తెలుసు అవన్నీ. ప్రభు క్లియర్గా చెబుతాను, నేను ఎరుగుతాను వాటి అన్ని, ఒక్కొక్క గొర్రె కూడా నాకు తెలుసు అని కాపరి చెప్తున్నాడు. ఈరోజు నీ కాపరి కూడా, నీ కాపరి, మంచి కాపరి యేసయ్య కూడా నీతో చెప్తున్నటువంటి మాట, నువ్వేంటో నాకు తెలుసు, నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎట్లాంటి జీవితం జీవిస్తున్నావు, నీ కుటుంబ పరిస్థితులు ఏంటో, నువ్వు ఎట్లాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావు, అన్నీ నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి అన్నీ తెలుసు ఆయనకి, ఇంకెందుకు నేను ప్రభు దగ్గర ఎట్లా నాకు అన్నీ తెలుసు అని నేనెందుకు ఇట్లా ఉండాలి. ఆయనకి తెలుసు మనం నిజంగా వస్తున్నామో లేదనంటే ఊరికనే అట్లా వచ్చిపోవడానికి వస్తున్నామో, మనస్ఫూర్తిగా వస్తున్నామో ప్రభుకు తెలుసు అని ఎరిగినటువంటి వ్యక్తి అతను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదవమ్మా, అవి నన్ను వెంబడించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం పలుకుతుంది. ఇదే మాట ప్రభు తన శిష్యుల్ని ఎన్నుకుంటున్నప్పుడు శిష్యుల దగ్గర చెప్పారు, మీరు నన్ను వెంబడించండి. నీవు నా గొర్రె, నా మందలో భాగం అయితే నువ్వు నన్ను వెంబడిస్తావు. ఈ రోజులు ఎట్లా ఉన్నాయనంటే, ఎవరో హీరో ఇష్టపడతారు, ఆ హీరోకి తగినట్లుగా హెయిర్ స్టైల్ ఉంటుంది. ఎవరో ఒక యాక్టర్, సినిమా హీరో ఏదో శారీ కట్టారు, నెక్స్ట్ పండగకి అది నా ఇంట్లో దిగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వద్దని చెప్పట్లేదు, కానీ ఎవరిని నేను అనుసరిస్తున్నాను, నేను ఎవరిని నా రోల్ మోడల్గా పెట్టుకున్నాను, ఎవరిని ఒక ఇట్లా ఉదాహరణగా నేను పెట్టుకొని నేను ముందుకు పోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మరి అందరికీ తెలుసు కదా, ఈ మంచిగా చివరి కాళ్ళకి కింద వరకు ప్యాంట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కంతలు ఉంటున్నాయి, చినిగిపోయేస్తుంది అనమాట. ఏంట్రా అంటే హీరో స్టైల్ అది. ఎందుకనంటే మనం ఏదో ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉన్నాం. అరే వాడి హెయిర్ స్టైల్ బాగాలేదు, కొంచెం మంచిగా తలదవ్వుకోవచ్చు కదా, దువ్వెన పెట్టేయనంటే వాడు ఏమంటారు, లేదు ఇప్పుడు ఇదే స్టైల్, ఇదే ట్రెండ్ నడుస్తుంది. ఇట్లా మనం ఎవరిని అనుసరిస్తూ మనం ముందుకు పోతున్నాం. నా అనుసరణ ప్రభువునా లేదా ఈ లోకానికి చెందినటువంటి వ్యక్తుల్లా? నేను ఎవరిని అనుసరిస్తూ నా జీవితంలో ముందుకెళ్తూ ఉన్నాను అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి మనం. ఎవరిని చూసి నేను ఇట్లా మారిపోతున్నాను, నేను ఎవరిని అనుసరించాలి, ఎవరిని అనుసరిస్తున్నాను, నేను ఎవరితో ఉండాలి, ఎవరితో ఉన్నాను, నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉన్నాను ఇప్పుడు. కానీ ఒక్కటి మాత్రం ఏంటి అని అంటే, ప్రభు చెప్పేది, ఆయన దగ్గర ఉంటేనే మనకు సేఫ్. ఆయన్ని వెంబడించడం నేర్చుకోవాలి. శిష్యులకు చెప్పాడు, మీరు నన్ను వెంబడించండి అన్నారు. వాళ్ళు వెంబడించారు. ప్రభువుని పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు, వెంబడించారు. ఈరోజు మనం ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలి. ఎవరో ఒక హీరోయిన్ లాగా కాదు, నేను ఈరోజు నా మాట ప్రభులాగా ఉందా, నేను జీవిస్తున్న జీవితం నా ప్రభులాగా జీవిస్తున్నానా, నేను ఎట్లాంటి ప్రార్థన కలిగి ఉన్నాను, ప్రభులాగా తన తండ్రిని ఎట్లాగైతే ప్రార్థన చేశాడు నేను అట్లాగే ప్రార్థన చేస్తున్నానా, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. నన్ను నేను ప్రశ్నించుకొని ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి, ప్రభువుని అనుసరించడం నేర్చుకోవాలి. కానీ నేను అవన్నీ వదిలేసి, నా కాపరిని వదిలేసి, నా మంచి కాపరిని, నా కొరకు ప్రాణం పెట్టిన కాపరిని వదిలేసి నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నా. నిజంగా ఆ మంచి కాపరి ఎవరో నాకు తెలిస్తే, నిజంగా ఆయన చూపించిన ప్రేమ ఏంటో నేను అర్థం చేసుకుంటే
నేను వెళ్ళలేను, ఇట్లా నా కాపరితోనే ఉంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి 100 మంది పోతున్నారు అనుకోండి, ఒక వ్యక్తి ఇంకొక వైపు వెళ్ళారు. 99 మంది తప్పిపోయారా, ఒక్కడు తప్పిపోయారా? ఆ ఒక్కడే తప్పిపోయారు కదా. ఇప్పుడు మన అందరం ప్రభుతో ఉండాలి. మిగిలిన మందంతా ప్రభుతో ఉంటే మరి మందలో ఉండాల్సిన నేను ఎక్కడున్నాను? ఎక్కడ నాకు సేఫ్? నువ్వు ఇక్కడ ఉన్నావు, నిన్ను ఆ కుటుంబంలో ఉంచాడు, ఈ ఊరిలో ఉంచాడు, ఈ సంఘంలో ఉంచాడు అంటే నువ్వు ఇక్కడే సేఫ్, నువ్వు ఇక్కడే సురక్షితంగా ఉంటావు. అందుకే నిన్ను ఇట్లా ఉంచాడు. ఆయనకి ఒకవేళ ఇక్కడ ఉంటేనే నువ్వు దగ్గరగా ఉంటావేమో ప్రభుకి, అందుకే నిన్ను ఇక్కడ ఉంచాడు. నిన్ను ఎక్కడ ఉంచాడు అనేది ప్రభువుకు తెలుసు. నిన్ను ఎంత సురక్షితంగా ఉంచుతున్నాడో కూడా ప్రభువుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు నా కాపరి ఆయన చూపించినటువంటి మార్గములన్నిటిలో నేను ఎప్పుడైతే ఆ ప్రభు చెప్తున్నా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. ఈ 3 మనం చేయాల్సిన పనులు. మనకు తెలియాలి మన కాపరి ఎవరని. మనకు తెలియాలి మనం ఎవరిని అనుసరించాలి అని. మనందరికీ తెలియాలి నేను ఎక్కడ ఉండాలి అని. ఉండాల్సిన సురక్షితమైన ప్రదేశంలో ఉండకుండా ఇంకెక్కడో నువ్వు ఉన్నావనంటే ఆ స్థలం నీకు సేఫ్ కాదు, నీకు సురక్షితమైన స్థలం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, ఆ స్థలం మన కొరకు కాదు. ఆ స్థలం అయినా నువ్వు అక్కడ ఉన్నావు. అది నీ కొరకు ఏర్పాటు చేసింది కాదు ఆ స్థలం, అయినా నువ్వు అక్కడికి వెళ్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నేను ప్రభుతో ఉంటేనే నేను సేఫ్, సురక్షితం. ఆ ప్రభుతో నేను లేకపోతే నా జీవితానికి నేను సేఫ్టీ లేదు, నాకు ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆ మంచి కాపరి దగ్గరే నేను ఉండలేకపోతున్నాను. నా కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి దగ్గర ఆ మందలో నేను ఉండలేకపోతున్నాను. కారణం ఏమిటంటే నేను ఇంకా దేనికో ఆకర్షితం అవుతున్నాను, నేను ఇంకా దేనికో ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏదో నన్ను ఆకర్షిస్తుంది, ఎక్కడో వేరే బయటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అవన్నిటి మధ్యలో అవన్నీ తెలుసుకొని ఒకవేళ నేను దూరం అయిపోయి ఉంటే ఈరోజు ఒక అవకాశం ప్రభువుకి దగ్గరగా రావాలి అని. ఈరోజు ఒక అవకాశం ప్రభువుకి మనందరం కూడా దగ్గరగా ఉండాలి అని. ఆ మంచి కాపరి ఏం చూపిస్తున్నాడు, ఎట్లా ఉండాలి, ఆయన చూపిస్తున్న ప్రేమ ఏంటి, ఎంత సురక్షితంగా. ఒక క్రూర మృగాలు ఏమన్నా వస్తున్నాయంటే కాపరి అడ్డుగా ఉంటాడు. ఆ మంచి కాపరి ఒక్క మృగాన్ని కూడా, గొర్రెని తాకనివ్వడు. ఆయన ప్రాణాన్నైనా అడ్డేస్తాడు, కానీ ఈ గొర్రె పిల్ల పోవడానికి వదులుకోడు, ఒప్పుకోడు. అది మంచి కాపరి లక్షణం. మరి అట్లాంటి కాపరిని వదిలేసి నేను ఎక్కడున్నాను? ఈరోజు మన అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎట్లాంటి జీవితంలో నేనున్నాను? అలాంటి కాపరిని వదిలేశానా నేను? ఆ కాపరి చూపించినటువంటి మార్గంలో నేను ఉండలేకపోయాను, నడవలేకపోయానా? ఆ కాపరి నాకు ఇచ్చినటువంటి జీవితంలో నేను జీవించకుండా నాకు ఈ జీవితం వద్దు, ఆ జీవితం అయితే బాగుంటుంది అని ఇంకొక జీవితం గురించి ఆశపడ్డానేమో నేను. మనకి కొన్నిసార్లు ఇట్లాగే ఉంటా, నేను జీవిస్తున్న జీవితం నచ్చదు, కానీ ఇంకొక వ్యక్తి జీవిస్తున్న జీవితం నాకు కూడా అట్లాంటిదే కావాలంట. మరి నీ కొరకు ఏర్పాటు చేసి నీకు ఒక ప్రణాళిక ఉంచి నీ పేరును ఆయన అరచేతిలో రాసుకుని అంత ప్రాముఖ్యత నీకు ఇచ్చి నీకు ఒక గొప్ప ప్రణాళిక ఇచ్చి ఇలాంటి ఒక స్థలంలో నిన్ను ఉంచితే నువ్వు అక్కడ నువ్వు ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఎక్కడో ఇంకొకరి ప్రణాళిక వైపు చూస్తున్నావు కదా, జాగ్రత్త. అది నీ కొరకు కాదు, నీకు సపరేట్గా ఇచ్చాడు దేవుడు.
నీ ప్రణాళిక నీకు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎట్లా ఉండాలి ఏంటి అనేది ప్రభువు నీకు ఇచ్చాడు, నేర్పిస్తున్నాడు. ఇవి వదిలేసి నాకు అదే కావాలి అని అటువైపు పరిగెత్తుంటే అది నీకు కాదు. అక్కడ నీకు సేఫ్ కాదు, నీకు సురక్షితమైన స్థలం కాదు అది. అందుకే నేను ఇక్కడ తన దగ్గర ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఉన్నప్పుడే చివరిగా ప్రభు ఏం చెప్తున్నాడు? చదవమ్మ తర్వాత. నేను వానికి నిత్య జీవమును ప్రసాదిస్తాను. చివరిగా మనందరి యొక్క అంతిమ స్థలం ఎక్కడయ్యానంటే అదే. ఎక్కడికి మన పాటుపడేది ఎక్కడి వరకు అని అంటే అది చేరడానికే, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికే మనందరం కూడా ఈ లోకంలో ఇట్లా మంచి జీవితం జీవించాలి. ఆ నిత్య జీవం ఇవ్వడానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాడు మనకి. ఆ నిత్య జీవం ఇవ్వడానికి కూడా, ఆ నిత్య జీవం దగ్గరకు నడిపించడానికి ప్రభు ఉన్నాడు. కానీ ఇంకొక కాపరి ఉన్నాడు కదా, చెడు కాపరి. వాడు నిత్య నరకం వైపు నడిపించడానికి ఉన్నాడు. ఈ నిత్య జీవం వెళ్ళే మార్గంలో, నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో నీ జీవితం అంతా నువ్వు అనుకున్నంత కంఫర్ట్గా ఉండదు. కానీ చివరిగా నువ్వు వెళ్తున్నటువంటి స్థలం, నీ గమ్యం మాత్రం నువ్వు అనుకున్న దానికంటే మహోన్నతంగా ఉంటుంది. అదే ఇంకొక చెడు కాపరి నడిపిస్తున్నది నువ్వు అనుకున్న విధంగానే ఉంటుంది, కానీ నీ గమ్యం మాత్రం నీకే తెలియనంత ఘోరంగా ఉంటుంది. కనుక దేనిని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం? మంచి కాపరితో ఉంటున్నామో, లేదనంటే నన్ను నిత్య జీవం నడిపిస్తున్న మంచి కాపరితో ఉంటున్నామో, నిత్య నరకం వైపు నన్ను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దుష్టుని వైపు ఉండి వాడి కార్యాలు చేస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ను అనుసరిస్తేనే నిత్య జీవం. అందుకే ప్రభు చెప్తాను, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి. ఒకవేళ నేను వెంబడించట్లేదు అని అంటే నా గొర్రెలు కాకపోవచ్చు, నా స్వరాన్ని వినట్లేదు, కనుక అవి నాతో లేవు. నా మంద అయితే నాతో ఉంటుంది, నా మంద అయితే నేను వాళ్ళతో ఉంటాను. అవి నాతో ఉండకుండా ఇంకెక్కడో ఉంటున్నాయనంటే నా మందలో భాగం తీసుకోవట్లేదు అవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నువ్వు కాపరితో ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు నిజంగా నీ మందలో భాగంగా ఉంటే నీ జీవితంలో ఎట్లా ఉంటుందనంటే నువ్వు ఎట్లా మారిపోతావో తెలుసా? ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నట్లుగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనంలో చూసినట్లయితే, సమావేశం ముగిసిన తర్వాత చాలా మంది యూదులు యూదా మతము స్వీకరించిన వారు పౌలును 13:43 చదవండి. అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవింపుడని వారిని ప్రోత్సహించిరి. తర్వాత వరుసని విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చేది. చూడండి, ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈ అపోస్తలులు ప్రభుని అనుసరించారో వాళ్ళు ఎట్లా మారిపోయారంటే ఇతరులను ప్రోత్సహించే వ్యక్తులుగా మారారు. ఇతరులను ప్రభు దగ్గరకు నడిపించే వ్యక్తులుగా వీళ్ళు మారారు. నువ్వు కూడా అట్లాగే తయారవుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రభుతో, ఆ కాపరితో ఉంటున్నావో నీ జీవితం కూడా ఎట్లా మారుద్దంటే ఇతరులను నడిపించే వ్యక్తులుగా మారుతావు. ఈరోజు పట్టణంలో నువ్వు గమనిస్తే ఆ ఊరంతా ఖాళీ అయిందంట. పట్టణంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వాక్యం వినడానికి వచ్చాడని ఈరోజు వాక్యం పలుకుతుంది. పట్టణం మొత్తం ఖాళీ అయిపోయింది, అందరూ కూడా వాక్యం వినడానికి వచ్చారు. నువ్వు నీ కాపరితో నువ్వు ఉంటే మొట్టమొదటిగా జరిగేది ఇదే. ఇతరులను ప్రోత్సహించే వ్యక్తిగా, ఇతరులను నడిపించే వ్యక్తిగా నువ్వు తయారవుతావు, నువ్వు మారుతావు.
తర్వాత రెండవది ఏమిటయ్యా అని అంటే 46వ వచనంలో చూస్తే, అయినను పౌలు బర్నబా మిక్కిలి ధైర్యంతో వెలుగెత్తి ఇట్లనిరి. చూడండి, నీకేమవుతుందయ్యా అని అంటే ధైర్యం వస్తుంది. నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు వాడు ఉన్నాడు, అశోక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాడు అంత ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నాడు ఇక్కడ? వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నారు, వాడు ధైర్యం అదే కదా. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ లేకపోతే వాడు తిరుగుతాడు అక్కడ. అరే కూర్చోరంటే కూర్చుంటాడు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే ఈరోజు మనకు కూడా అట్లాంటి ఒక ధైర్యం వస్తుంది. ప్రభు, ఎందుకంటే నేను నా కాపరితో నేను ఉన్నాను, నా కాపరి నాతో ఉన్నాడు, నేను ఎట్లాంటి శ్రమలు వచ్చినా కూడా నన్ను కాపాడడానికి నేను ఉన్నాడు కదా. మరి ఆ కాపరితో ఉన్నాను కాబట్టి నేను ధైర్యంగా ముందుకు వెళ్తాను. ఈరోజు చూడండి, అదే పౌలు గారు వీళ్ళంతా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అక్కడ, ఎలుగెత్తి పలుకుతున్నారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఈ కాపరి నుంచి వచ్చింది. తర్వాత మూడవది 47వ వచనంలో చూస్తే, ఏదైనా ప్రభువు మాకు ఈ ఆజ్ఞను ఇచ్చి ఉన్నాడు, మీరు అన్యులకు వెలుగై ఉండుటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకును నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. చూడండి, చివరిగా ఈ ఇంకొకటి ఎట్లా మనం ఉంటామయ్యా అని అంటే అన్యులకు జాతులకు జ్యోతిగా మారుతాం మనం, ఇతరులకు వెలుగ్గా మారుతాం మనం. కనుక ఈ రోజునైనా మనం ఆ కాపరితో, మంచి కాపరితో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. చివరి మాట ఏంటయ్యా అంటే 52వ వచనం పలుకుతుంది, శిష్యులు సంతోషముతోనూ పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి. చివరిగా నువ్వు కాపరితో ఉంటే నీకు వచ్చేది ఏంటయ్యా అంటే సంతోషం, ఆనందం. నీకెక్కడ దొరకదు ఇట్లాంటి సంతోషం, ఆనందం. నువ్వు ప్రభువుతో ఉంటే ఆ ఆనందాన్ని నువ్వు పొందుకుంటావు. వాళ్ళు చూడండి, ఆ ఆనందం వాళ్ళలో ఉంది కాబట్టి మొన్నటి రోజున వాక్యంలో విన్నట్లుగా వీళ్ళు ఆ శ్రమలు అనుభవించిన తర్వాత కూడా సంతోషించారంట. వాళ్ళను కొట్టిన తర్వాత, కొరడాలతో కొట్టిన తర్వాత వీళ్ళు సంతోషంగా ఉన్నారంట అపోస్తలులు. కారణం ఏంటి? వాళ్ళు తన కాపరితో ఉన్నారు. వాళ్ళు ఆ మంచి కాపరి యొక్క ప్రొటెక్షన్లో, సంరక్షణలో ఉన్నారు వీళ్ళంతా. అందుకే ఆ సంతోషాన్ని ఎవరు తీసేయలేదు వాళ్ళ నుంచి. వాళ్ళ ప్రాణం పోతున్నా కూడా ఆ సంతోషాన్ని మాత్రం వాళ్ళు తీసేయలేరు. కారణం ఏంటంటే ఆ సంతోషం వాళ్ళ కాపరి నుంచి వచ్చింది. ఆ కాపరి వాళ్ళని సురక్షితంగా కాపాడుతాడు. ఆ కాపరి వారి జీవితంలో ఎట్లాంటి ఈ యొక్క మందకు ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా నేనున్నాను అంది ముందు నిలబడతాడు కాపరి. కనుక ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను కూడా నీ మంచి కాపరి, నీ మంచి మందలో నేను కూడా ఒక వ్యక్తిగా నన్ను ఉంచండి అని ప్రభుని ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకుంటాం ఒక్క నిమిషం. పరిశుద్ధుడైన దేవా యేసయ్య, నేను మంచి కాపరిగా ఉండాలని నువ్వు నాకున్నావు అన్న ధైర్యాన్ని కూడా అన్న మాటను కూడా నేను మర్చిపోయాను ప్రభువా. నువ్వు నా కాపరి అన్న విషయాన్ని మర్చిపోయి, నేను నీ మందలో భాగం అన్న విషయాన్ని మర్చిపోయి నేను నాకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. ఇదిగో ఈనాటి పట్టణాల ద్వారా మరొక్కసారి నేనేంటి, నేను ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, నా జీవితం ఏంటి అని నువ్వు నాకు తెలియచేస్తున్నందుకు మరొక్కసారి నీకు వందనములు చెప్తూ, అయ్యా ఆ మందలో నన్ను కూడా ఒకరిగా, భాగస్థురాలిగా నన్ను కూడా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా తండ్రి, నేను ఎన్నో సందర్భాలలో నువ్వు చూపించినటువంటి మార్గంలో నడవకుండా నేను నీ స్వరాన్ని విన్న తర్వాత, నీ వాక్యాన్ని విన్న తర్వాత కూడా ఇంకా నువ్వు చూపించిన మార్గంలో నడవకుండా పోయాను. దాని ఫలితంగా ఎన్నో శ్రమలు అనుభవించాను. దాని ఫలితంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నాను. ఇదిగో ప్రభువా, నన్ను మన్నించండి. నేను తిరిగి మళ్ళొక్కసారి నీ మందలో భాగస్థులుగా నన్ను ఉంచండి ప్రభువా. నా తప్పులను మన్నించి నీ మందలో ఒక్కరిగా నన్ను అంగీకరించండి ప్రభువా. యేసయ్య, ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని, వారందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలన్నిటినీ కూడా స్వీకరించమని,
మంచి కాపరిగా మా అందరికీ మంచి పరిపాలన అందించమని, మమ్మల్ని సురక్షితంగా భద్రంగా నీ రెక్కల నీడలో కాపాడమని ఈ మనవులను మానాదురైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. వాడుబడి శివ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో చూడండి. పాతాళము తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచు పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు కుడిపక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపు విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవము విశ్వసిస్తున్నాను. ఆమేన్. కర్పింతును నా దీన హృదయం నీ కర్పింతును మన్నించి నన్ను గైకొనరావా అర్పించేదను సమర్పించేదను నాకున్నదంతయు నీదేనుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ఈ కరముల ద్వారా ఈ బలిని ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకొద్దము కాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, చింతమల్ల అంచయ భాగ్యమ పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ సింహరాయల పోపు గారిని, మా యొక్క దమన కుమార పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభు, ఈరోజు బలి పూజ అర్పిస్తున్నటువంటి బిడ్డలను అదేవిధముగా మా యొక్క గురు నిలయ నిర్మాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరి మీద చూపి దేవుని కన్నతలేకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపండి. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరి గరిపిల్ల లోక పాపములను పరిహరించుడి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గరిపిల్ల లోక పాపములను పరిహరించుడి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరి గరిపిల్ల లోక పాపములను పరిహరించుడి ప్రభువా మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం ఇస్తాడని వాక్యములో పలుకుతున్నది. నీ కొరకు ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నీ కాపరి, మంచి కాపరి. ఆ కాపరి చూపిస్తున్న మార్గములో నడుస్తూ మనము కూడా ధైర్యముగా సురక్షితముగా ప్రభుతో ఉండాలని ప్రయత్నిస్తాం. ఈ యొక్క ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ఇచ్చినట్లయితే చాలా సంతోషం. తన గొర్రెల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి తన మందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడే లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చుమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో మంచి కాపరికి చెందినటువంటి మందలో సభ్యురాలిగా జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా.